తెల్లటి అక్షతలతోటి పూజిస్తారో వారందరికీ కూడా ఇహపరములు సిద్ధిస్తాయని చెప్పని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. అదే ప్రకారంగా ఈ రోజున సూర్య భగవానుడి అర్కాయ నమః అనేటువంటి నామంతో పూజించి ఈరోజు తెల్ల జిల్లేడు సమితులతో కనుక సూర్యుని ఉద్దేశించి హోమం చేసినట్లయితే కనుక వారికి సమస్తమైనటువంటి శుభాలు కూడా కలుగుతాయట. దీనికి అర్కపుట వ్రతము అనేటువంటి పేరు ఉంది. ఈ వ్రతాచరణ చేసేటువంటి వారు ప్రత్యేకమైనటువంటి విస్తరాకులో భోజనం చేయడం, దీనికి చాలా విస్తారమైనటువంటి కల్పాన్ని కూడా చెప్పారు. ఈరోజు అంటే పాల్గొన శుద్ధ సప్తమి నాడు ఎవరైతే కనుక సూర్యుడిని ఆరాధన చేస్తారో వారికి ఉండేటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలు నెరవేరుతాయని చెప్పని ప్రతీతి. ఈరోజు సూర్యోదయానికి షష్ఠి ఉన్న తర్వాత నుంచి సప్తమి గడియలు వచ్చినటువంటి కారణం చేత ఈ వ్రతాన్ని ఇవాళే ఆచరించాలి. షష్ఠితో కలిసినటువంటి సప్తమి నాడు సూర్య ఆరాధన చేయాలనేటువంటి ధర్మశాస్త్ర నిర్ణయాన్ని అనుసరించి ఈరోజు చేసేటువంటి సూర్యారాధన మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలను కూడా తీరుస్తుంది. అంతేగాక నక్షత్ర విశేషాన్ని అనుసరించి భరణి నక్షత్రం కలిగినటువంటి ఈ రోజున శివాలయానికి వెళ్ళి దక్షిణముఖంగా దీపారాధన చేసి యమాష్టకాన్ని పారాయణ చేసి యమధర్మరాజుకి ఈశ్వరుడికి నమస్కారం చేసుకున్నట్లయితే గనక ఎవరికైనా సరే అకాల మృత్యు దోషాలు కానీ యాక్సిడెంట్స్ అయ్యేటువంటి యోగాలు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే ఇవి కాకుండా రక్షింపబడడానికి గాను అవకాశాలు ఏర్పడతాయి. గురుగారు, ఇవాటి విశిష్టతలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఇక దిన ఫలితాలు సంవత్సర కాలం పాటు ఆచరించాలి కనుక ఓపికగా చేసుకోవాలి. మనకి రావాల్సినటువంటి ఫలితం కూడా కొంచెం పెద్ద మొత్తంలో ఉంది కనుక మనం చేయవలసింది కూడా అదే స్థాయిలో చేసుకోవాలి. దీనికి మీరు చేయవలసిందల్లా ఏంటంటే కనుక వినాయకుడికి, అదే ప్రకారంగా హనుమంతుడికి, శివుడికి ఈ ముగ్గురు దేవాలను గుర్తుపెట్టుకోండి. వినాయకుడు, హనుమంతుడు, శివుడు. శివుడు అంటే శివలింగం. ఈ మూడింటికి కూడా తెల్ల జిల్లేడు పూలదండలను సమర్పించాలి ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం. ఇంతే మీరు చేయవలసింది. ఆలయంలో సమర్పిస్తే అత్యద్భుతమైనటువంటి బలాన్ని మనం పొందగలుగుతాం, వేగంగా ఫలితాలు కూడా వస్తాయి. ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం రేపటి నుంచి ప్రారంభం చేసి వినాయకుడికి, ఆంజనేయ స్వామి వారికి, శివలింగానికి తెల్ల జిల్లేడు పూలతో గుచ్చినటువంటి దండను అక్కడ ఉన్నటువంటి విగ్రహాలకి సరిపోయేటువంటి విధంగా కనుక మీరు ఇవ్వగలిగినట్లయితే ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని అందుకుంటారు. కనుక ముందుగానే తెల్ల జిల్లేడు పూలు ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ కూడా సేకరణ చేసి పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒక సంవత్సర కాలం చేయండి. అనుభవంలో చక్కటి ఫలితాలు మీరే గమనిస్తారు. చిన్న విరామం తర్వాత అధికారుల ఒత్తిడిని ప్రస్తుతం బయటంతా కూడా లే ఆఫ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగాలు పోతున్నాయి. ఉద్యోగం ఉంటుందో తెలియట్లేదు, ఉద్యోగం పోతుందో తెలియట్లేదు. కనుక ఇటువంటి ఈ స్థితి లేకుండా ఉద్యోగం చక్కగా సజావుగా సాగించుకోవడానికి, ఉద్యోగంలో ఉన్నతిని కూడా పొందడానికి, అదే సమయంలో మీకు ఏదైనా పని చేస్తున్నటువంటి చోట మీ పైన ఉన్నటువంటి అధికారుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి, వాళ్ళు మన పట్ల సుముఖంగా ఉండట్లేదు అనుకున్నట్లయితే వారి నుంచి వస్తున్నటువంటి ఇబ్బందులను తట్టుకొని నిలబడడానికి, వీటన్నిటికి కూడా ఉపకరించేటువంటి విధంగా ఏ దేవతా చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకొని ఎటువంటి పూజా పునస్కారాలు పాటించాలో ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తాను. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే టీం లీడర్ల నుంచి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, లేదా ఒక్కొక్కసారి బాస్ నుంచి ఇబ్బందులు వస్తుంటాయి. అవి కూడా దీనివల్ల తగ్గిపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది అనమాట. దీనికి మీకు ఉపయోగపడేటువంటి దైవం రాజశ్యామల అమ్మవారు. రాజశ్యామల అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకోండి. ఏదైనా ఒక మంచి ముహూర్తంలో తీసుకొచ్చుకొని చక్కగా అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకోండి. రాజశ్యామల దేవి. ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకొని ప్రతి దేవతకి సహస్రనామ స్తోత్రం ఉన్నట్టుగానే శ్యామలాదేవి కూడా సహస్రనామ స్తోత్రం ఉంది. దీన్ని రాజశ్యామల సహస్రనామ స్తోత్రం అంటారు. అమ్మవారి దగ్గర చక్కగా దీపారాధన చేసి ఆ తల్లికి పసుపు, కుంకుమ, పూలు ఇవన్నీ కూడా చక్కగా అలంకారం చేసి రాజశ్యామల సహస్రనామ స్తోత్రాన్ని కానీ లేకపోతే రాజశ్యామల సహస్రనామావళిని కానీ చదివి అమ్మవారికి ఏదైనా తీపితో పాటు చిన్న బెల్లం ముక్కైనా పర్వాలేదు, బెల్లం ముక్కతో పాటుగా పానకాన్ని ఖచ్చితంగా నైవేద్యంగా సమర్పించండి. ఇట్లా ప్రతిరోజు చేసుకుంటూ వెళ్ళండి. క్రమేపీ వచ్చేటువంటి మార్పుని మీరే గమనిస్తారు. ఇలా మీరు చేసుకుంటూ వెళ్ళినట్లయితే కనుక ఒక 6 నెలల పాటు చేసి చూడండి. ఈ 6 నెలల్లోనే చాలా చక్కటి ఫలితాలు, చక్కటి మార్పులు అనేటువంటివి మీ అందరూ కూడా కనబడుతూ ఉంటాయి. అమ్మో సహస్రనామా ఎక్కువ టైం పడుతుందేమో అనుకోకండి. రోజుకు ఒక 40 నిమిషాలు కేటాయించండి. మొదట్లో 40 నిమిషాలు పడుతుంది. రాను రాను నోటికి బాగా వచ్చేస్తుంది కదా, తర్వాత అరగంటలో మీరే చేసేసుకోగలుగుతారు అన్నమాట. చాలా అద్భుతమైనటువంటి పూజ ఇది. దీనికి ఎటువంటి నియమాలు లేవు. ఉదయం పూట మన నిద్రలేచి శుచిగా చేసుకోగలిగినట్లయితే సరిపోతుంది. పానకం నైవేద్యం పెట్టడం మాత్రం కంపల్సరీ. ఇది ఒకటి జాగ్రత్త తీసుకుంటే చాలు. దాని తర్వాత మళ్ళీ బ్రహ్మచర్యం పాటించాలా, లేకపోతే మళ్ళీ ఇది తినచ్చా, ఇది తినకూడదా, ఇంక ఇట్లాంటివన్నీ దీనికి ఏమి కూడా వర్తించవు. తదుపరి రాశి యొక్క దిన ఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి సింహరాశి. మన కట్టు బొట్టు ఇవి సనాతన ధర్మానికి ఆయువు పట్టు లాంటివి. కట్టు బొట్టు ఇప్పుడు ఈ రెండు కూడా కనుమరుగవుతున్నాయి. మనకి కట్టు అంటే ఏమిటి? చీర కట్టుకుంటాం, పంచ కట్టుకుంటాం, ఇది కదా. ఇప్పుడు వస్త్రాలు అసలు కట్టుకునే స్థితి ఉందా? తొడుక్కోవడంలోనే ఉంది. ఎందుకని? కుర్తా పైజమా వేసుకుంటున్నాం. అచ్చం పార్వతీదేవి లాగా ఉండేదనేవారు. రాను రాని రూపాయి కాసు మనకి పావలా కాసుకు వచ్చింది. ఈ పావలా కాసు నుంచి ఏం చేశారు? ఇప్పుడు మెల్లగా ఒక చుక్క పెడుతున్నారు. అట్లా
మన దగ్గరకు వచ్చి కూర్చున్నట్లయితే కనుక ఆడవాళ్ళ వంక చూసినట్లయితే కనుక ఎంత జాగ్రత్తగానో చూస్తే కానీ ఆ చుక్క కనబడదు. అద్భుతం అండి, నిజంగా తయారు చేసే వాళ్ళని మెచ్చుకోవాలి. ఎందుకంటే అంత చుక్కలాగా వాడు తయారు చేసి ఆ తెల్లగా ఉండేటువంటి అట్ట మీద వాడు అతికిస్తే దాన్ని తీసి మళ్ళీ దాన్ని చక్కగా వీళ్ళు పెట్టుకుంటున్నారు చూసిన ఆ టాలెంట్ని మనం మెచ్చుకుందిరా. ఈ చుక్క ఇప్పుడు మనకు కనబడుతోంది అంటే తర్వాత తరాల్లో ఏమవుతుంది, ఈ చుక్క కూడా పోతుంది. అంటే నెక్స్ట్ జనరేషన్కి బొట్టు లేదు, ఇంకా మగవాళ్ళు ఏనాడో పెట్టుకోవడం మానేశారు. ఏదో నాలాంటి పిచ్చోళ్ళు మినహాయిస్తే మిగతా వాళ్ళని పెట్టుకోవడం మానేశారు. కనుక ఇక రాబోయేటువంటి రోజుల్లో బొట్టు అనేది కూడా పోతుంది మనకి. దీనికి కారణం ఎవరు అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులే దీనికి కారణం. ఇలా వచ్చినప్పుడు నేను వాళ్ళని అడుగుతా, అదేంటమ్మా అలా పెట్టుకున్నారు బొట్టు, లేదంటే మగవాళ్ళు కానీ మీరు ఎందుకు బొట్టు పెట్టుకోలేదు, ఒకసారి అడిగి చూస్తాం. అడిగినప్పుడు వాళ్ళ కోపాలు వస్తాయి, సహజం, అది వేరే విషయం. వాళ్ళని అడిగినప్పుడు ఈ పక్కనే ఉన్నటువంటి తల్లిలో తండ్రి ఏమంటారంటే, మేము చెప్పామండి పెట్టుకోమని, కానీ వాళ్ళు పెట్టుకోలేదు. అంటే నువ్వు చెప్పి వదిలేసావు, పెట్టుకునేటట్టుగా చేయలే. పెట్టుకునేటట్టుగా చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులదేగా. ఇప్పుడు చదువుకో అని చెప్పి నువ్వు వదిలేస్తున్నావా, వాళ్ళు చదువుకోకపోతే ట్యూషన్లో పెట్టిస్తున్నావు, అదిలించు అజమాయిషీ చేసి ఏదో ఒక రకంగా నయానో భయానో వాళ్ళు చదువుకున్నట్టుగా తయారు చేస్తున్నాయి. సనాతన ధర్మంలో ఉంటున్నటువంటి విశేషాలన్నీ కూడా తెలుసుకోవాలనేటువంటి ఒక జిజ్ఞాస కలిగి ఒక సన్మార్గంలోకి రావడానికి, మీ మనసు సమాహితమైనటువంటి స్థితికి ఏర్పడడానికి, ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా సరే తట్టుకుని నిలబడడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడతాయి. అలాగే ఇప్పుడు దేవాలయాల్లో కూడా మనం గమనించినట్టయితే కనుక పెద్ద పెద్ద బోర్డులు పెడుతున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో రావాలి, ఆడవాళ్ళు ఎటువంటి వస్త్రాలు కట్టుకోవాలి, మగవాళ్ళు ఎటువంటి వస్త్రాలు కట్టుకోవాలి, అవన్నీ కూడా పెట్టి ఇటువంటి వస్త్రధారణతో రండి అనేటువంటి బోర్డులు కూడా మనకు దేవాలయాల్లో కనబడుతున్నాయంటే మనం ఎంత దిగజారిపోతున్నాం మనం అర్థం చేసుకోవాలి. దీనికి మనం సిగ్గుపడాలి. దేవాలయాలకు ఎలా వెళ్ళాలి అనేది కూడా మనం బోర్డులు పెట్టించుకునేటువంటి స్థితిలోకి వచ్చేస్తున్నాం. కనుక తల్లిదండ్రులు కనుక నిద్రలేచి. గురుగారు, మన సంస్కృతిలో ఉన్న కట్టుబొట్టు ప్రాముఖ్యతతో పాటు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. తదుపరి రాశుల యొక్క దినఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి ధనస్సు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 939019 939019 9391116634. రేపటి శ్రీకరం శుభకరం కార్యక్రమంలో మా ప్రేమను పెద్దలు ఎందుకు అంగీకరించరు అని ప్రశ్నించేటువంటి యువత తెలుసుకోవాల్సినటువంటి అంశాలతో పాటుగా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండటానికి, ఒకరి పట్ల ఒకరికి ఆదరాభిమానాలు ఉండటానికి ఏ దేవతా చిత్రపటాన్ని పెట్టి ఎలా పూజించాలి, అలానే రాహుకేతులు అనుకూలంగా లేనప్పుడు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో తెలుసుకుందాం.